ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా ఆత్మజ్ఞాన ప్రాధాన్యాన్ని గురించే తెలియజేస్తూ, అందుకోసము ప్రతి ఒక్క మానవ శరీరాన్ని ధరించిన ప్రతి ఒక్కడు ఎన్ని పాండిత్యాలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని ఇహ సంబంధమైన దేహతత్వాన్ని పరిపోషించుకునేటువంటి తెలివితేటలు, జ్ఞానము, ఇహ సంపద అయినటువంటి ఈ యొక్క మరి వేద శాస్త్రాలు వీటిని గురించినటువంటి అధ్యయనాలు చేసినటువంటి విద్వత్తు ఉన్నప్పటికీ కూడా, అటువంటి మానవుడు తన యొక్క అజ్ఞానాన్ని నశింపజేసుకోవడం కోసం, ఆత్మతత్వ జ్ఞానాన్ని సముద్ధరించుకోవడం కోసం శ్రీ గురువరుని తప్పనిసరిగా శరణం పొందవలసిందే అనే చెబుతూ, అంతేకాదు శ్రీ గురుదేవుడు ఎలా ఉంటాడు అంటే కష్టమైనటువంటి అవగాహన కానటువంటి విషయాలను కూడా అర్థం చేసుకుంటాడు. అలా అవగాహన చేసుకొని తపస్సు, ధ్యానము మొదలైనటువంటి ద్వారా సిద్ధిని పొందినటువంటి పురుషుడై ఉంటాడు. పురుషుడయ్యి అంతేకాదు ఆత్మవిచారణ అనేటువంటి దానిని చేసిన వాడే ఉంటాడు. ఆ సాధనతోటే మహావాక్యార్థ లక్ష్యార్థ చింతన చేత అఖండమైనటువంటి జ్ఞానస్వరూపి అయి ఉంటాడు. దాని ద్వారా ఏం చేస్తాడు? అఖండమైనటువంటి జ్ఞానస్వరూపి కావడం చేతనే ప్రతి ఒక్కరి యొక్క సకల సందేహాలు కూడా అన్నీ నశించిపోయి నిశ్చయాత్మకమైనటువంటి బ్రహ్మజ్ఞానము చేత బ్రహ్మస్వరూపి అయ్యి ఉంటూ ఉన్నాడు శ్రీ సద్గురుమూర్తి. కావున అటువంటి బ్రహ్మజ్ఞాని ఏ బ్రహ్మజ్ఞానాన్నైతే సముపార్జించుకొని బ్రహ్మమునందు స్థిరపరుడై ఉన్నటువంటి ఆ బ్రహ్మజ్ఞాని శివోహం సోహం అనేటువంటి మంత్రాల యొక్క లక్ష్యార్థమైనటువంటి జీవుడు బ్రహ్మం యొక్క స్థితిని పొందటం, అంటే జీవుడు తన స్థితిని నశింపజేసుకొని బ్రహ్మతత్వాన్ని పొందటం అనేటువంటి విషయాలను నిస్సందేహంగా తెలుపుతాడు. తెలిపి ఏకత్వ జ్ఞానాన్నే కలగజేస్తాడు. అక్కడ రెండు మరి ఇంకా అంతకంటే భిన్నము అనేటువంటివి రకరకాలుగా అనేకత్వము. మొట్టమొదట ఏకత్వము అనేటువంటి స్థితికి రావాలి అంటే తాను అనేకత్వము నుండి భిన్నత్వములోకి రావాలి. ఆ భిన్నత్వము ఆ జీవుడు దేవుడు, శివము మరి జీవము అని చెప్పేటువంటి విషయాలలో తన యొక్క జీవత్వాన్ని నశింపజేసుకుంటే తను శివస్వరూపుడైనటువంటి ఆ పరబ్రహ్మస్వరూపమే అయ్యుంటాడు అనేటువంటి ఏకత్వ జ్ఞానాన్ని శ్రీ సద్గురుదేవుడు మాత్రమే ఆ జ్ఞానబోధ ద్వారా కలుగజేస్తాడు. అలా కలగజేసి తనని ఎవరైతే శరణాగతి పొంది ఉంటారో, తనను ఎవరైతే శరణు అని ఆశ్రయించి తన పాదాలను నమ్మి తనకు శుశ్రూష చేసి ఆ పరతత్వమునందు తనను తాను మరిచి దాసత్వ భావముతో అహంకారాన్ని అణిచి ఉంటారో అటువంటి శిష్యునికి ఏ తత్వం తెలుపుతారు అంటే నిస్వస్వరూప సాక్షాత్కార జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు. ఇక్కడ నిస్వస్వరూప అని చెప్పినప్పుడు ఏ విధంగా ఆకాశం అనేటువంటిది లేనిదే అవుతుంది, కానీ లేనిదా అన్నింటికీ మిగిలిన 4 భూతాలకు అవకాశం ఏ విధంగా ఇస్తుందో అలాగే నిస్వస్వరూపము అంటే ఇక్కడ స్వస్వరూపము అంటే మామూలుగా స్వరూపము అంటే తన యొక్క దేహ దృష్టి, ఆ దేహ దృష్టికి అంతర్గతంగా ఉన్నది స్వస్వరూపము అంటే సాక్షిత్వ స్వరూపము. అది కంటికి గోచరం అవుతుందా? కాదు, కేవలం అనుభవానికి మాత్రమే అర్థమవుతుంది. ఏ విధంగా? లోపల ఉన్నటువంటి చైతన్యం ద్వారానే ఈ యొక్క శరీరము అనేది కదులుతుంది, సర్వక్రియలు కూడా చేతనావంతమై జరుగుతూ ఉన్నవి అని. మరి అదెలా నువ్వు నిరూపిస్తావు అంటే శరీరమునందు చైతన్యం లేని వాని శరీరం కింద పడిపోయినప్పుడు దానిలో కదలిక లేదు, చూడటం లేదు, ఏ ఇంద్రియము పనిచేయడం లేదు, అసలు దానికి ఎటువంటి శ్వాస ప్రక్రియలు కూడా లేవు. ఈ సర్వేక సమస్తమైనటువంటి సర్వక్రియలు కూడా మరి నిరాటంకంగా కొనసాగుతున్నాయి అంటే లోపల ఉన్నటువంటి శుద్ధ చైతన్యం యొక్క సామీప్యము చేతనే.
ఆ విధంగా శరీరము అది తప్పితే శివము అదే శివస్వరూపము. ఆ శివము ప్రక్కకు తప్పితే ఈ శరీరం శవమైపోతుంది. కాబట్టి అటువంటి అయితే లోపల ఉన్నటువంటి సాక్షిత్వ స్వరూపం కనబడుతుందా? కాదు, అనుభవానికి మాత్రమే అర్థమవుతుంది. అంటే కదలనిది జడప్రాయమైనది దేహమైతే కదిలించేటువంటి శక్తియుక్తులు ఉండేటువంటిది కేవలము ఆ పరమాత్మ తత్వం. సర్వ దేహాల పట్ల, సర్వ జీవుల పట్ల, సర్వ ప్రాణికోట్ల పట్ల అంతర్గతంగా ఉండి కదిలించేటువంటి తత్వం ఆ శుద్ధ చైతన్యానికి మాత్రమే ఉన్నది. అంతర్గతంగా అంతర్లీనంగా సర్వవ్యాపకమై ఉన్నటువంటి సాక్షిత్వ స్వరూపంలో ఉన్నటువంటిది కేవలం అనుభవ సిద్ధి మాత్రమే. కానీ అది రూపసిద్ధి నామసిద్ధి అనేటువంటిది లేదు. అవన్నీ అనంతమైనటువంటి రూపాలుగా మనం పరిచ్ఛిన్నత్వం చేసుకుంటాం, అనంతమైన నామాలతో మనం పిలుచుకుంటూ ఉంటాం. అంటే సర్వానికి ఎన్ని పిలుచుకున్నా, ఎన్ని చూసినా, ఏం చేసినా కూడా కేవలం అనుభవయోగ్యమైనటువంటిదే నిస్వస్వరూపము. ఇక్కడ స్వరూపస్థితి అంటే దేహము, స్వస్వరూపము అంటే తన యొక్క దేహము. ఏ దేహము అంటే తను ఆత్మదేహమై ఉన్నాడు. ఏ సాక్షిత్వ స్వరూపంలో ఉన్నటువంటి భగవద్దేహమై ఉన్నాడు. ఆ అంతర్లీనంగా ఉండేటువంటిది కంటికి గోచరం కాదు, కానీ అది అనుభవానికి గోచరం అవుతుంది. ఆ గోచరం ద్వారానే సర్వేక సమస్తమైనటువంటి సర్వకాల సర్వావస్థల యందు, సర్వ ప్రదేశాల యందు, సర్వ జీవకోట్లు, సర్వ ప్రాణికోట్లలో ఉన్నటువంటి జీవ చైతన్యము అనేటువంటిది ప్రతి ఒక్క ఉపాధి కదలికకు అంతర్లీనమై ఉన్నటువంటి భగవత్ శక్తి తప్ప మరొకటి కారణమే కాదు అని తెలియజేస్తూ, అటువంటి తనదైనటువంటి నిస్వస్వరూపం ఏదైతే ఉన్నదో దానిని సాక్షాత్కారము అంటే దానిని సందర్శించేటట్లు, అంటే ఈ చర్మచక్షువులతోటి, ఈ తోలు కన్నులతోటి, ఈ నేత్రాలతోటి చూస్తాం. ఏ విధంగా? ఈ కన్నులతో కాదు, లోపల జ్ఞాననేత్రము అనేది ఉంటుంది. అది అనుభవ సిద్ధిని గ్రహించేటువంటిది జ్ఞాననేత్రం. ఆ జ్ఞాననేత్రం ద్వారా సాక్షాత్కారం చేస్తాం. అటువంటి సాక్షాత్కార జ్ఞానాన్ని ఉపదేశించేటువంటి వాడు శ్రీ సద్గురుమూర్తి. ఆయన అలా ఉపదేశించడం వల్ల అందుచేత శిష్యుడు ఏం చేస్తాడు అంటే తన గురుస్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే అవుతాడు. అయ్యి నిత్యమైన శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఎందుకు? ఆ శాశ్వత తత్వాన్ని బోధింపజేసింది శాశ్వతమైన ఆనంద స్వరూపుడైన శ్రీ సద్గురుమూర్తి. ఆ ప్రకారము అనుసరించి, ఆ ప్రకారము శ్రీ సద్గురుదేవుని యొక్క ఆచరణ, విషయాలు, తపాలు, జపాలు, అర్థ అవగాహనాలు, తత్వజ్ఞాన బోధాలు, సర్వ సందేహ రహితాలు, ఈ దృశ్య పరిహారాలు ఇవన్నీ కూడా చూస్తూ అనుసరించి అనుగమించినటువంటి శిష్యుడు శ్రీ సద్గురుమూర్తి ఎటువంటి నిత్యమైన సత్యమైన శాశ్వతమైన ఆనంద స్థితి యందు స్థిరపడి ఉన్నాడు. ఆ విధంగానే అటువంటి బోధ చేత ఆ మార్గదర్శకత్వంలో ఆయనని అనుసరించిన విధంగా వాని యొక్క భక్తి శ్రద్ధ సాధనలకు ఉపయుక్తమైనటువంటి ఫలితం ఏంటి అంటే వాడు కూడా, ఆ సచ్చిష్యుడు కూడా గురు స్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే అవుతాడు. అయి నిత్యమైనటువంటి సత్య ఆనందాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అట్టి పరమ గురువుని ఆత్మజ్ఞాన ప్రాప్తి కోసం నిరంతరం కూడా సేవిస్తూ ఉంటాను పార్వతి. మరి ఆ ఆత్మజ్ఞానాన్ని పొందేదెవరు? నేనే. పొందింపజేసేదెవరు? నేనే. సచ్చిష్యుడెవడు? నేనే. ఆ గురు పరబ్రహ్మ స్వరూపం ఎవరు? నేనే. అందుకే ఇక్కడ నాకంటే భిన్నమైన వస్తువు లేదు. ఆ వస్తువునందు నేను ఎల్లవేళలా రతి చెందుతూ రమిస్తూ ఉంటాను అని చెబుతూ అటువంటి జ్ఞానప్రాప్తి కోసం ఎల్లవేళలా కూడా సేవిస్తూ ఉన్నాను. ఆ జ్ఞానాన్ని ప్రసాదింపజేసేటువంటి అక్కడ ఎవరు? నేనే. అవును, నన్ను నేనే సేవిస్తూ ఉన్నాను, స్మరిస్తూ ఉన్నాను, నన్ను నేనే స్మరించుకుంటూ ఉన్నాను. ఎందుకు? శరణు పొందుచూ ఉన్నాను. ఏ ఆత్మజ్ఞానము నుండి చ్యుతి చెందకుండా ఉండే నిమిత్తం ఆత్మజ్ఞానమునందు స్థిరపడి ఉన్నా నన్ను నేనే శరణు పొందుతూ ఉన్నాను, ధ్యానిస్తూ ఉన్నాను.
అంటే పరబ్రహ్మ స్వరూపము కంటే భిన్నమైన వస్తువు లేదు, నేను ఆ పరబ్రహ్మ స్వరూపాన్నే, అందుకే నన్ను నేనే ధ్యానిస్తూ ఉన్నాను అని తెలియజేస్తూ, ఎలాగంటే ఇప్పుడు గోవు యొక్క కొమ్ము బట్టి గోవును గురించి ఇది గోవు అని స్పష్టంగా తెలిసినట్లుగానే మరి శ్రీ సద్గురుదేవుడు ప్రత్యక్షంగా జీవుడు బ్రహ్మము అనేటువంటిది జీవ బ్రహ్మైక్య జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గురించి తెలిపి, శ్రీ సద్గురుమూర్తి యొక్క ప్రభావాన్ని తెలిపి, ఆ సద్గురుమూర్తి అనేటువంటిది సర్వవ్యాపకమని, సర్వవ్యాపక స్థితిలో ఉన్నటువంటి ఏకమాత్ర స్వరూపమని తెలియజేస్తూ ఆ విషయాన్ని గురించి జ్ఞానహీనో గురుస్త్యాజ్యో మిథ్యావాది విడంబక స్వవిశ్రాంతిం న జానాతి పరశాంతిం కరోతి కిం. అంటే శ్రీ గురువు దగ్గర శాంతిని పొందాలి అనేటువంటి కోరికతోటే ఆర్తులై వస్తూ ఉన్నారు. ఇక్కడ ఏ శాంతి? ఇహశాంత పరశాంత అంటే ఇక్కడ జీవశాంతి, తాపత్రయ శాంతి. ఆ శాంతిని పొందాలి అనుకున్నటువంటి వారు మాత్రమే శ్రీ గురువు దగ్గరికి శాంతిని పొందాలని వస్తారు. శాంతిని పొందాలి అంటే పొందాలి అనుకున్నటువంటి వానికి ఇహశాంతి పరశాంతి ఇన్ని భేదాలు ఉన్నాయి. జీవశాంతి అనేటువంటిది ఏ శాంతిని పొందాలి అనేటువంటి దానితో రాడు, వాడు దేహతత్వమయ్యే వస్తాడు. కాకపోతే నేను అనేక సమస్యలతో సతమతమైపోతూ ఉన్నాను, నాకు శాంతి కావాలి అనే విషయం గురించి వస్తాడు. అప్పుడు ఈ జగత్ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా అశాశ్వతాలని, అశాశ్వతాలని నమ్మి ఉన్నటువంటి విషయాలకు ఎప్పటికీ శాంతి లభించదని, శాశ్వతమైన వస్తువులు పట్టినప్పుడు మాత్రమే శాంతి లభిస్తుంది అని ఏ పరతత్వాన్ని గురించినటువంటి పారమార్థిక చింతన చేయించి ఆ పరమార్థ తత్వము అనేటువంటి జ్ఞానాన్ని బోధిస్తాడో అటువంటి వారికి మాత్రమే, అటువంటి గురువును ఆశ్రయిస్తేనే వానికి శాంతి లభిస్తుంది. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా శ్రీ గురుదేవుని దగ్గరికి ఎందుకు వస్తారు అంటే శాంతి పొందాలి. నేను అశాంతిగా ఉన్నాను, నేను ప్రశాంతంగా ఉండలేకపోతూ ఉన్నాను, నేను సతమతమైపోతూ ఉన్నాను, ఊరికే అలసిపోతూ ఉన్నాను అనేటువంటి ఒక చంచలత్వము చేత శాంతిని పొందాలి అని శాంతిని కోరి, శాంతి కోసమే మరి వారు శ్రీ సద్గురుదేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆ వచ్చే వారి యొక్క ఆర్తి, వారు ఏమి కోరుకుంటున్నారు? శాంతిని కోరుకుంటున్నారు. ఆ శాంతి కోసం వారు ఎంతో కోరికతో ఉన్నారు. అటువంటి వారికి వారు కోరుకునేటువంటి కోరిక తీరకపోతే వారు పొందేటువంటి ఆర్తి అనేటువంటి దానిని కనుక బాపలేదనుకో, దానిని పోగొట్టలేదనుకో, అట్టి గురువు వలన ఏదైనా సరే ప్రయోజనం సిద్ధిస్తుందా అంటే ఏ ప్రయోజనము ఉండదు. ఎందుకు అంటే శ్రీ సద్గురువు దగ్గరకు వెళ్ళినటువంటి శిష్యులకు మాత్రమే అక్కడ కోరినటువంటి విషయం లభిస్తుంది. అంటే అక్కడ శ్రీ సద్గురుడు అంటే ఇహ సంబంధమైనటువంటి విషయాలను ఇచ్చేటువంటి వాడు అనేది రెండవ పాయింట్. కానీ ఇక్కడ మొట్టమొదటిది ఏంటి అంటే సత్తునందు స్థిరపడినటువంటి సద్గురుడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క సత్తు అనేటువంటి జ్ఞానాన్ని మాత్రమే వానికి బోధిస్తూ ఆ సత్తునందు స్థిరపడేటట్టు చేయగలిగేటువంటి స్థితియే ఆ సద్గురువు యొక్క స్థితి. అయితే ఇక్కడ ఆ సత్తు అనేటువంటి సార వస్తువునందు ఏమున్నది? శాశ్వతమైన శాంతి ఉన్నది. వాడు కొద్దిపాటి శాంతిని కోరుకుని వస్తే వానికి ఎటువంటి శాంతిని ఇస్తూ ఉన్నాడు శ్రీ గురుదేవుడు అంటే పరమశాంతిని, ప్రసన్నతను, ప్రసన్నీకరణాన్ని, అటువంటి చల్లదనాన్ని, శాశ్వతమైనటువంటి శీతలత్వాన్ని కలగజేస్తూ ఉంటాడు శ్రీ సద్గురుడైన వాడు. అదే కాకుండా అటువంటి ఆ కోరి వచ్చినటువంటి వారి కోరిక అనేటువంటిది తీరకుండా వారి ఆర్తి అనేటువంటిది మరి పోగొట్టకపోతే అటువంటి గురువు వలన ఆ శిష్యులు ఎవరైతే కోరి వచ్చినటువంటి గురువు ద్వారా వారు కోరిన ఫలితాన్ని పొందలేదో ఆ గురువు వల్ల వారికి ఎటువంటి ప్రయోజనమైనా సిద్ధిస్తుందా అంటే సిద్ధించదు. అంత మాత్రమే కాదు, ఆ గురువు ద్వారా వారికి ఎటువంటి ప్రయోజనం కూడా సిద్ధించకపోవడం వల్ల అంత మాత్రమే కాకుండా వాళ్ళు అసన్మార్గ ప్రవర్తకులే అవుతారు.
అంటే సన్మార్గాన్ని విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టేసి ఇక చెడు మార్గంలో ప్రవర్తిల్లుతారు. అలా ప్రవర్తించేటువంటి వారు కేవలము ఆత్మజ్ఞానం లేకపోవడం వల్లనే, అటువంటి ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి అనుభవం లేకపోయినప్పటికీ కూడా అనుభవం కలిగినటువంటి వానిలాగానే వాచా వేదాంతం చెప్తారు. ఎందుకు? ఆ వచ్చినటువంటి శిష్యులను వాడు పోగొట్టుకోవడానికి ఇష్టపడడు. ఎందుకు? వచ్చిన వారు భౌతికమైనటువంటి వస్తువులను మరి కానుకలుగా పట్టుకొని వస్తారు. ఆ కానుకలు వెళ్ళిపోతాయి. లేదా వారి యొక్క సభ్యత్వం అనేటువంటిది కనుక చేర్చుకోలేదనుకో, వారు వచ్చినంతకాలం ఏదో ఒక వస్తుతతి పట్టుకొని వస్తూనే ఉంటారు. కాబట్టి ఆ వస్తువులు, ధనాలు ఇవన్నీ కూడా కోల్పోతాను. లేదా సంఘంలో నాకింతమంది శిష్యులు ఉన్నారు అని చూపుకోవడం కోసమైనా చాలామంది శిష్యుల్ని చేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకు? అసలు శిష్యులను చేర్చుకునేటువంటి ప్రయత్నం ఏమిటి? తనను తాను ఉద్ధరించుకునేటువంటి వాడు ఇతరుల్ని నీకు ఉద్ధరిస్తాను అని పరిగెత్తుకుని పోడు కదా. ఇప్పుడు వైద్యుడు ఉన్నాడు, నీకు కడుపులో నొప్పిగా ఉన్నదా, నీకు తలనొప్పిగా ఉన్నదా అని ఇంటింటికి వెళ్ళి వాడు వైద్యం చేయడు. ఒక్క చోట కూర్చొని ఉన్నప్పుడు ఏ బాధపడేటువంటి వారు ఆ బాధను పోగొట్టుకోవాలి అంటే ఆ తత్సంబంధమైనటువంటి వైద్యుడిని సంప్రదిస్తారు. ఆయన దగ్గర ఔషధాలు తీసుకొని బాధని నివారించుకుంటారు. అదేవిధంగా ఈ జనన మరణ సంసార బాధ ఎవడైతే పోగొట్టుకోవాలి అనుకుని శాశ్వతమైన శాంతిని పొందాలి అనుకుని వచ్చినటువంటి శిష్యుడు సద్గురువును మాత్రమే ఆశ్రయించాలి. ఎందుకు? ఆ శిష్యునికి తీవ్రమైన విరక్తి భావన ద్వారా వానికి ఆ పేర్లు అనేటువంటిది వరుస క్రమంలో తెలియకపోయినా, వాని యొక్క ఈ యొక్క శబ్ద సంబంధమైన, ఈ దృశ్య సంబంధమైన విషయాదుల పట్ల వాడికి పూర్తి విరక్తితో ఉన్నా కూడా వానికి ఇదే నిత్యానిత్య వస్తు వివేకము అని కానీ, మరి ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము అని, సమాధి షట్క సంపత్తిని, మోక్షత్వము, ముముక్షత్వము అనేటువంటి విషయాలు తెలియకపోయినప్పటికీ కూడా వాడు ఆ తత్వాన్ని పొంది ఉంటాడు. శాశ్వతమైన వస్తువును పొందాలనుకుంటాడు. వాడు తినేది, తిరిగేది, చూసేది సర్వము కూడా వద్దు అనే అనిపిస్తుంది. వానికి తెలియదు. అంటే దానికి ప్రత్యేకమైనటువంటి పేర్లు మనం పెట్టి బోధనా సౌకర్యం కోసం చెప్తూ ఉన్నాం. వాడి తీవ్రతరమైనటువంటి విరక్తి, సర్వము, సర్వేంద్రియాలు కూడా నిగ్రహించి వాడు మోక్షత్వాన్ని పొందేటువంటి స్థితిలో వాడు స్తబ్దుడై ఉన్నాడేమో. అటువంటి స్థితి వాడు పొంది ఉన్నప్పుడు ఆ సద్గురువు దగ్గరకు మాత్రమే వాడు వెళతాడు. వెళ్ళినా ఒకవేళ వాచావేదం మాత్రమే ఉండేటువంటి వాడు, వాచా జ్ఞానాన్ని మాత్రమే తెలియజేసేటువంటి గురువు దగ్గరకు వాడు వెళ్ళినా కూడా వాని యొక్క స్థితిని కనిపెడతాడు. వాని ఈ సత్శిష్యుని దగ్గర ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వైరాగ్యము, భక్తి, నమ్మిక ఆ వాచా వేదాంతము చెప్పేటువంటి గురువు యొక్క విద్యకు ఏమాత్రము కూడా సరిపడదు. అది కేవలం అనుభవం లేదు అని కొద్ది సమయంలోనే గ్రహించి వేస్తాడు. ఎందుకు అంటే వాని దృష్టి అంతా కూడా ఊర్ధ్వ దృష్టితో ఉన్నది. కానీ గురువు కాకనే అనుభవ శూన్యమైనట్టు ఎటువంటి మరి అనుభవ సిద్ధిని పొందినటువంటి గురువు, నేను గురువునని నలుగురిని చేర్చుకోవాలని ఆశ చూపించేటువంటి వాని యొక్క వేషం ఏ విధంగా ఉంటుంది అంటే, అనుభవం లేకపోయినప్పటికీ వానికి ఆత్మజ్ఞానం ఉండదు. ఆత్మజ్ఞానము అనేటువంటిది అనుభవానికి సిద్ధింపజేస్తుంది. ఆ అనుభవ జ్ఞానము లేదు. ఆ అనుభవం లేకపోయినప్పటికీ వాడు ఎలా ఉంటాడు? అనుభవం కలిగిన వాడికి మళ్ళీనే ఉంటాడు. వానిలాగానే అనుభవం ఉన్నటువంటి వానిలాగానే వాచా వేదాంతాన్ని చెప్తాడు. ఎందుకు? కొన్ని పుస్తకాలు చదవడము, తను అంతకుముందు ఎవరి దగ్గరైతే అనుసరించాడో వారి యొక్క విషయాలను పట్టుకోవడమో, ఆ విధంగా ఇక తను ఉన్నంతలో ఎంతో సవరించుకొని లాగి పీకి నిదానంగా ఎక్కడివెక్కడో ఏర్చుకొని కూర్చుకొని తనదైన శైలిలో చెప్పడానికి ప్రయత్నం చేసేటువంటి వాడు బ్రహ్మవేషాన్ని ధరించి ఏ విధంగా అంటే, నేను మహాగురువుని అనేటువంటి విరక్తి మాటలతోటి మరి అటువంటి వేషాన్ని ధరించి తాను కూడా మహాగురువులాగానే నటిస్తూ పరుల్ని వంచేటువంటి గురువు ఉంటాడు. ఆ గురువుని సత్శిష్యుడైనటువంటి సాధన చతుష్టయం కలిగినటువంటి ఆ గుణాలు కలిగినటువంటి వాడు అటువంటి గురువుని ముందుగానే వదిలివేస్తాడు. ఒకవేళ తెలియలేదు, అటువంటి సాధుత్వ గుణాలు, సాధన చతుష్టయ సంపత్తి అనేటువంటిది వాని దగ్గర లేదు,
నోటితో మాటలు మాత్రమే చెబుతూ ఆ మాటల్లో కూడా ఎటువంటి పసలేక ఆ విషయాన్ని ఎంతో విచారణాతత్వంగా వాడిని పరిశోధింపచేయగలిగినటువంటి నేర్పు లేక, తనకి అనుభవ సిద్ధించినటువంటి జ్ఞానము లేక, ఆ అనుభవాన్ని మరి తనను నమ్మి ఉన్నటువంటి శిష్యునికి బోధించేటువంటి సామర్థ్యత లేక, ఇటువంటి వాడు ఏ గురుడైతే గురువుని అని వేషాలు వేసి ధరించి గురువు అనేటువంటి స్థితిలో ఉన్నాడో అటువంటి వాడు గురువు అని చెప్పడానికి శబ్దవాచ్యుడు, మాటతో చెప్పడానికి మాత్రమే గురువు, కానీ గురువు యొక్క స్థితిగతులు లేనటువంటి వాడు. అటువంటి గురువు ఎల్లప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ఆ గురువుని వదిలిపెట్టేసేటువంటి వాడు. ఆ గురువు అనేటువంటి వాడు కేవలం ఎటువంటి వాడు అంటే, కళ్ళగురుడు గట్టు ఎల్ల కర్మంబులు మధ్యముండు గట్టు మంత్రజపము ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యంబు. అబద్ధాల చేత ఉన్నటువంటి గురువు గట్టేటువంటి వాడు లేనిపోయిన కర్మలు గట్టేస్తాడు. అదే మద్యంతో కొంచెం తపస్సు ధ్యానము చేసేటువంటి గురుడు మంత్రజపాన్ని కట్టేస్తాడు. అదే ఉత్తముడైతే వాడు మోక్ష సామ్రాజ్యాన్ని, తత్వజ్ఞానాన్ని బోధించి మోక్ష సామ్రాజ్యం నీ సొంతంరా, నువ్వే మోక్ష సామ్రాజ్యం ఏలుకో అని పరిపాలించుకొని మోక్ష సామ్రాజ్యానికి అధిపతిని చేస్తాడు. అటువంటి గురుత్వం కలిగి ఉండాలి. గురుడు అంటే నోటికి వచ్చినదేదో పేలుతూ తన అనుభవానికి వచ్చింది, తన ఆలోచనకి, తన కల్పనకి, తన ఊహకి వచ్చినటువంటి దానిని తను వచ్చి రాని వర్ణనలతో కూడుకొని చెప్పేటువంటి విషయంతో వాడు గురుడు కాదు. గురుడు అని తను అనుకోవలసిందే, కానీ ఆ గురువును నమ్మినటువంటి శిష్యుడు కూడా భ్రష్టుడే అవుతాడు. వాడి కాలం నిరుపయోగమైపోతుంది. అపురూపమైన మరి అమూల్యమైనటువంటి ఈ కాలం వృధా చేసి ఆ కర్మను కూడా ఆ గురుడే అంటకట్టుకుంటాడు. కాబట్టి అటువంటి గురుత్వం ఉన్నటువంటి వారిని నమ్మరాదు. నమ్మి కాలాన్ని నిరుపయోగం చేసి అక్కడ సమయాన్ని వృధా పుచ్చరాదు. అటువంటి గురువు ద్వారా మనకి లేనిపోని అజ్ఞానం మరి కాస్త అంతకుముందు గురువు దగ్గర చేరకముందు ఉండేటువంటి అజ్ఞానం కంటే మరి కాస్త అజ్ఞానాన్ని ప్రోధి చేసుకోవడమే. అటువంటి గురువుని ఎప్పుడో వదిలిపెట్టి వేయాలి అని చెబుతూ, అటువంటి గురువు కానే కాదు. ఎవడైతే జ్ఞానసిద్ధిని పొంది ఆత్మతత్వాన్ని మరి అనుభవ సిద్ధికి వచ్చినటువంటి వాడు మాత్రమే వాడు మోక్ష సామ్రాజ్యాన్ని కట్టగలిగేటువంటి ఉత్తమమైనటువంటి గురుడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.